ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఈ ఆవరణంలో కానీ ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య అనే పాట పాడుకుందామండి. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి, యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ
చల్లదనం యేసయ్య బాటల్లో కొండంత ఆనందం యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం యేసయ్య బాటల్లో కొండంత ఆనందం కల్వరి కొండపై కరుణాల నాథుడు కల్వరి కొండపై కరుణాల నాథుడు నా కొరకు చేసిన త్యాగం గొప్పది నా కొరకు చేసిన త్యాగం గొప్పది కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం ఓ రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం దేవుని జీవాత్మానా మీదికి రమ్ము దేవుని జీవాత్మానా మీదికి రమ్ము వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రమ్ము పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నరులారా తిరిగి రండి అని మీరు పిలుచుచున్న దేవుడవు ప్రభువా కావున మేము ఎల్లప్పుడూ మీ వైపు చూస్తూ మిమ్మలను స్తుతించుచు ఘనపరచుచు మెలకుగా ఉండుడి మిమ్మును మీరు సిద్ధపరచుకొనుడి అని చెప్పుచున్నారు ఆ మెలకువను మాకు నేర్పండి సిద్ధపాటు కలిగిన హృదయాలు మాకివ్వండి ప్రభువా పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిని మాతో ఉంచండి మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి మాతో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్ముడా నోరు తెరచి మీరు మాట్లాడినప్పుడు అవి మాకు ఆరోగ్యమును స్వస్థతను బలమును సంతోషమును సమాధానమునిస్తాయి ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించండి మీ దూతల సంచారము ఈ స్థలములో ఉంచి మీ కృపలో బలపరిచి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియులారా దేవుని వాక్యం చదువుకుందాం మత్తయి సువార్త 24వ అధ్యాయము 42-43 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 24-42 నుండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి.
ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగము మరి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యులను తన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్న మాటలు. రాకడ అనగానే మొదటి రాకడ, రెండవ రాకడ రెండు ఉన్నాయి. మొదటి రాకడ ఆల్రెడీ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించారు. పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి నరావతారిగా వచ్చి మనుషులను రక్షించటం కొరకు, నశించిన దానిని వెదకి రక్షించటం కొరకు ప్రభువు ఈ లోకానికి రక్షకుడుగా జన్మించాడు. అది మొదటి రాకడ. ఆ మొదటి రాకడ అయిపోయింది. ఇక తరువాత రెండవ రాకడ అనేది ఉన్నది. ఈ రెండవ రాకడలో ఆయన కొదమ సింహములాగా వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన సువార్త విని రక్షణ పొంది దేవుని కొరకు సిద్ధముగా ఉంటారో అలాంటి వారిని ఆయన తీసుకొని పరలోకములో చేరుస్తాడు. మిగిలిన వారిని మీరెవరో నాకు తెలియదు, మీ కొరకు నిత్య నరకాగ్ని ఏర్పాటు చేయబడి ఉన్నది, అందులోనికి వెళ్ళండి అని చెప్పి నరకములోనికి పంపిస్తాడు. అనగా సిద్ధపడిన వారిని పరలోకానికి, సిద్ధపడని వారిని నరకానికి పంపించే అధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఆయన సర్వాధికారి. ఆ పనిని చేయటానికి వచ్చే సమయము రెండవ రాకడ అని అంటాము. రెండవ రాకడ. అయితే ప్రియులారా, రెండవ రాకడ ఇంకా రాలేదు, కానీ రాబోయే ముందు ఏమి జరుగుతుంది అని కొన్ని గుర్తులు, కొన్ని సిగ్నల్స్ని దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు. అవి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణము, కరువు వాతావరణము, తుఫానులు, భూకంపాలు, నానా రకాల తెగుళ్ళు, భయకంపితమైన వాతావరణాలు, ఇవన్నీ కూడా మరి యుద్ధ సూచనలు. ఇవన్నీ రెండవ రాకడ కొరకు అయిన గుర్తులు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. లేదా రెండవ రాకడ రాకముందే దేవుడు మనల్నైనా తీసుకోవచ్చు. ఏదో ఒకటి జరుగుతుంది. రెండవ రాకడ వరకు ఉంటే, బ్రతికుంటే మనం రెండవ రాకడలో ఏం జరుగుతుందో చూస్తాం. కొన్ని సమయాల్లో అప్పటి వరకు మనం ఉండకపోతే ముందుగానే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఈ రెండిటిలో
ఏదో ఒకటి జరిగి తీరుతుంది. అందుకనే ప్రభువు ఏమన్నాడంటే, మీ ప్రభువు, అక్కడ 42వ వచనంలో చూస్తే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో, మీ ప్రభువు వచ్చునో, మీ ప్రభువు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ ప్రభువు అనగా దేవుడు మన ప్రభు అన్న సంగతి మనము బాగా తెలుసుకోవాలి. ఆయన తిరిగి వస్తాడంట. అప్పుడు ఏం చేయాలి? ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటండి? మనం ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. మీ ప్రక్కతో చెప్పండి, ఎలా ఉండాలని చెప్పండి. మెలకువగా ఉండుడి. ఏంటండి మెలకువగా ఉండటం అంటే? మెలకువగా ఉండటం అంటే ఏమిటి? తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర నుండి లేవటమా? లేక ఎప్పుడు చూసినా నిద్ర పట్టకుండా ఉండటమా? మెలకువగా ఉండటం అంటే ఏమిటి? ప్రభునంతులరా, మెలకువగా ఉండటము అంటే ఏమిటి అని చూస్తే, అక్కడ మన జీవితంలో నేర్చుకోవలసిన సత్యం ఇది. నేర్చుకోవలసిన సత్యం ఏమిటి? ఈ సత్యం అంటే 42వ వచనం ఏం చదువుతున్నాం? ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేనికి మెలకువగా ఉండాలంటే, ప్రభువు రాబోతూ ఉన్నాడు, మనం ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి. ఆయనను ఎదుర్కొనుటకు, ఆయన వచ్చి మనలను తీసుకొని వెళ్ళేటప్పుడు మనము సిద్ధపడిన వారముగా ఉండాలి. ఏ సమయంలోనైనా రావచ్చు. తెల్లవారుజామున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. కానీ ఏ సమయంలో వచ్చినా మనము సిద్ధపడి మెలకువగా ఉండవలసిన వారం అయి ఉన్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మెలకువగా ఉండటం అంటే దేవునిని అంగీకరించి ఉండాలి. నువ్వు దేవునిని ముందుగానే అంగీకరించి రక్షణ పొంది దేవుని కొరకు నువ్వు జీవిస్తూ నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ పరిశుద్ధముగా బ్రతుకుచు దేవునికి నాకు మధ్యలో ఆటంకాలేమీ లేవు, ప్రభు నన్ను ఎప్పుడు పిలిచినా నేను పరలోకానికి వెళ్ళగలను అనే మనస్సాక్షిని కాపాడుకుంటూ మనం బ్రతకాలి. దేవుడు నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు నేను సిద్ధంగా లేనయ్యా, నేను ఒప్పుకోవలసినవి ఉన్నాయి, సరిచేసుకోవలసినవి ఉన్నాయి, ఇప్పుడు నేను రెడీగా లేను అని నీవు చెప్పకూడదు. ఒకవేళ నీవు చెప్పినా నీకు తరుణం ఎవడిక? ఆ తరుణాలేదో ఆయన ఇస్తూ ఉన్నప్పుడు ఇప్పుడే నువ్వు వాడుకోవాలి. కానీ ఆయన తరుణాలు ఇస్తున్నప్పుడేమో వాడుకోకుండా, నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు నేను రెడీగా లేనయ్యా అని చెబితే ఆయన ఆలకించడు. కాబట్టి మెలకువగా ఉండటం అంటే ఆయనను ఎదుర్కొనుటకు మెలకువగా ఉండుడి. ఇందాక ఒక పాటలో మన సహోదరులు పాడారు, సిద్ధపడుడి మీరెలలో. పాడండి ఆ వచనం.
సిద్ధపడుడి మీరిలాలో ఉని సంధింప సిద్ధపడుడి మీరిలాలో మీరు దేవుని సంధింప సిద్ధపడుడి ప్రభువుకై కనిపెట్టుడి సిద్ధపడుడి ప్రభువుకై కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. అది మెళకుగా ఉండటం అంటే. మెళకుగా ఉండాలి. అంతేగాని నేను ఇంకా మారు మనసు పొందలేదయ్యా, ఇంకా నేను పాపంలోనే బ్రతుకుతున్నానయ్యా, ఇంకా నాలో చెడు జీవితమే ఉన్నది, చెడ్డాశలే ఉన్నాయి, ఇంకా నేను ఇవి వదిలించుకోవాలనుకుంటున్నాను కానీ వదిలించలేకపోతున్నాను, వదులుకోలేకపోతున్నాను, ఏనాడు పట్టిందో కానీ నాకు ఈ చెడ్డ అలవాటు నన్ను వదలటం లేదయ్యా అని చెప్పుకుంటా ఉంటే నువ్వు నష్టపోతావు, నువ్వు కష్టాల పాలవుతావు, నీవు నరకం పాలైపోతావు. అందుకని మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మెళకుగా ఉండాలి. ఈ మెళకుగా ఉండటం అనేది నీవు దేవుని మనస్సును కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని నీవు కలిగి ఉండాలి. ఏదో ఒక రోజున నేను ఈ లోకం వదిలిపెట్టటము నిజమే, ఖాయమే. ఏదో ఒక రోజున నేను కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళతాను, కానీ నిత్యత్వములోనికి పరలోకానికి నేను చేరాలి కదా. ఆ ఆలోచన నీలో ఉండాలి. అదే మెళకుగా ఉండటం అంటే. మన ప్రాణము దేవుని అరచేతిలో ఉన్నది ప్రియులారా. మన ప్రాణాన్ని పిలుచుకునే అధికారము దేవునికి ఉన్నది. ఒకవేళ ప్రాణం పోతుంది అని అనుకున్నా సరే మరలా తిరిగి ఇచ్చే అధికారము కూడా దేవునికే ఉన్నది. అయితే ఈ సమయములో నీవు సిద్ధపడి ఉండాలి, అదే మెళకువ. ఆ మెళకుగా ఉండటమే మన జీవితంలో మనం నేర్చుకోవాలి. చూడండి, ఏ సమయాల్లో మెళకుగా ఉండాలి అని అంటే ఏమని చదువుతున్నావు? 42వ వచనంలో, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెళకుగా ఉండుడి. కాబట్టి దేవుడు తిరిగి వస్తాడు, ఆయన నన్ను తిరిగి తీసుకొని వెళతాడు. ఒకవేళ దేవుడు తిరిగి రావటము ఆలస్యమైతే ఈ లోపైనా నన్ను పిలుచుకుంటాడు. ఆయనను ఎదుర్కొనుటకు నేను సిద్ధపడి ఉండాలి అని నీవు గ్రహించుకొని పాపమును విడిచి దేవునిని వెంబడిస్తూ మెళకుగా ఉండటం మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని చూద్దాం. ఏ విషయాల్లో మనం మెళకువగా ఉండాలంటే,
26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 41వ వచనం చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఏ విషయంలో మెలకు అంటే శోధనలో ప్రవేశించకుండునట్లు. దేనిలో ప్రవేశించకూడదు? మనం దేనిలో ప్రవేశించకూడదు? మొన్నటి వరకు ఎండాకాలం. ఈ ఎండల్లో మనం ఎప్పుడు కోరుకుంది ఏమిటంటే నీడ ఎక్కడ దొరుకుతుంది, చల్లదనం ఎక్కడ దొరుకుతుంది అనుకొని ఎక్కడ చల్లగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అది ఎండాకాలం పరిస్థితి. ఇప్పుడు ఏ కాలం వచ్చేసింది? వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు వర్షాలు వస్తే మనం వెళ్ళేది ఎక్కడికంటే గొడుగు క్రిందకే. ఇప్పుడు ఈ రోజుల్లో మనకంటే గొడుగే గొప్పదే. ఎందుకంటే మనల్ని కాపాడేది, మనల్ని తడవకుండా చేసేది ఎవరో? గొడుగు. కాబట్టి గొడుగు క్రిందకు మనం వెళతాం. ఎండల్లోనేమో చల్లదనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాము, వర్షాల్లోనేమో గొడుగు క్రిందకి వెళుతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, శోధనలోనికి మీరు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళకూడదు? శోధనలోనికి మీరు వెళ్ళొద్దు. ఏమిటి శోధన? ఈ శోధనలు ఎలా వస్తాయి? ప్రభువుని పిల్లరా, శోధన అనేది ఎలా వస్తుంది అనంటే, నీవు పాపమునకు చోటు ఇస్తే ఆ పాపమే నీ కుటుంబానికి శోధనగా మారుతుంది. నీ కుటుంబంలో సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, సంఘానికి తెలియకుండా, సేవకుడికి తెలియకుండా చేసే రహస్య పాపాలు, విశ్వాసులు చేసే పాపాలు, సంఘానికి తెలియకుండా సేవకుడు చేసే రహస్య పాపాలు, సమాజంలో ఎవరికి తెలియకుండా నీవు నైస్గా చేస్తావు చూడు, తెలివిగా, ఆ పాపాలు. ఈ పాపాలు మనలను శోధనలోనికి తీసుకొని వెళతాయి. సోదరుడా, సోదరి, నీకిప్పుడు టేస్ట్గా ఉంటుంది పాపం చేయటం. నీకిప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది పాపపు అలవాట్లు. కానీ ఆ తర్వాత నెత్తి బాదుకుంటావు, ఆ తర్వాత గుండె బాదుకుంటావు, ఆ తర్వాత కొంప కూలిపోద్ది. పాపము వలన ఇలాంటి శోధనలు మన జీవితంలోనికి వస్తాయి. ప్రభు అంటున్నాడు, ఒక్కసారి నీకు శోధన వస్తే కొన్ని సంవత్సరాలు నువ్వు బాధపడతా ఉంటావు. ఒక్కసారి పాపానికి నువ్వు చోటు ఇస్తే నీ ఇంటిలో ఆశీర్వాదాలు నీకు దూరం అయిపోతాయి. అందుకని ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండునట్లు, శోధనలో ప్రవేశించకుండునట్లు, సాతానుడితో చెయ్యి కలపకుండునట్లు, పాపముతో సంతోషించకుండునట్లు నీవు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకో.
ఈ మెలకువ అనేది నీకు ఏం తెస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, కుటుంబము కట్టబడుతుంది, నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నీకు క్షేమము సమాధానం వస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండు, మెలకువగా ఉండు. సోదరుడా, సోదరి, నీవు ఏవో కొన్ని విత్తనాలు లేక పిండికి సంబంధించిన కొన్ని నానబోసి పైన ఇంటి పైన లేక ఇంటి ముందో ఆరబెడుతూ ఉంటావు. ఆ ఆరబెట్టినప్పుడు నీవు ఎండబెట్టిన వాటిల్లో పక్షులు వచ్చి తీసుకువెళ్ళే ఆహార పదార్థాలు అయి ఉంటే అవేవైనా ఆహార పదార్థాలు పక్షులు తీసుకువెళ్ళేవి అయి ఉంటే నువ్వు ఆరబోసిన తర్వాత మర్చిపోయి ఉండవు. నువ్వు పక్షులు వస్తాయేమో అని కర్ర తీసుకొని కాపలా ఉంటావు. ఎవరికో ఒకరికి చెబుతావు, పక్షులు వస్తాయేమో, వాటిని తీసుకువెళ్తాయి, కాస్త చూస్తూ ఉండండి అని మెలకువగా ఉంటావు. సోదరుడా, సోదరి, మన జీవితంలో కూడా ఆకాశ పక్షి ఒకటి ఉన్నది. ఆకాశ పక్షి ఏమి కాజేస్తుందో తెలుసా? నీలో ఉన్న సంతోషాన్ని తీసుకెళ్ళాలని చూస్తుంది, నీలో ఉన్న ప్రార్థనాత్మను తీసేయాలని చూస్తుంది. నీవు కాస్త వాక్యానికి లోబడుతూ ఉంటే ఆ వాక్యానికి లోబడకుండా చేయాలని చూస్తా ఉన్నది. నువ్వు కొంచెం బలంగా ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఆ బలమైన ప్రార్థన లేకుండా చేస్తా ఉన్నది. నీకున్న ఆశీర్వాదాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న సమాధానాన్ని తీసేయాలని చూస్తుంది. ఒక పక్షి తిరుగుతా ఉన్నది నీ మీద, నీ కుటుంబం మీద, సంఘం మీద, గ్రామాల మీద. ఈ సాతానుడు పక్షి రూపంలో తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ పక్షి? నీలో ఉన్న దేవుని ఆశలు దొంగిలిస్తూ ఉన్నాడు. దేవునిలో నువ్వు బలపడాలి అని అనుకున్నా నీవు బలపడకుండా నిన్ను దొంగిలిస్తూ ఉన్నాడు. ఆశలు తోడేస్తున్నాడు నీలో నుండి. అందుకని నువ్వేం చేయాలి? అమ్మో, నాకు బైబిల్ చదవబుద్ధి కావట్లేదు అని నీకు అనిపించినప్పుడు సాతానుడు ఏదో మోసం చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. ప్రార్థన చేయబుద్ధి కాకపోతే ఏదో సాతానుడు గాడు నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు అని నువ్వు గ్రహించుకోవాలి. ఇంతకుముందు నువ్వు బాగా ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, వాక్యం చదివేవాడివి. దేవుడు పని తప్ప రెండోదే నీకు పట్టేది కాదు. ఇప్పుడు దేవుని పని వదిలేసి లోక సంబంధమైన మాటల్లో, పాటల్లో, వ్యవహారాల్లో పడ్డావరంటే సాతానుడు గాడు ఏదో మోసం చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. దేవుని ఆశలే, దేవుని కోరికలే, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ప్రార్థన అనే నీలో ఆ కోణంలోనే నిన్ను అసలు ఆపేసి లోకముచ్చట్లు, లోక ప్రేమలు, లోక వ్యవహారాలు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, వీటిని నేర్చుకోవటం, వీటిని అక్కడ ఎక్కడ చెప్పటం, ఈ కొండాలు, ఈ వ్యవహారాల్లో నువ్వు పడ్డావంటే సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడనేది నువ్వు గ్రహించుకోవాలి. మెళకువ నీకు కావాలి. సహోదరుడా, నీకు మెళకువ కావాలి. సేవకుడు నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను పురికొల్పుచూ, దేవునిలో బలపరచాలని చూస్తా ఉంటే ఏముందలే అని లైట్గా తీసుకుంటున్నావే.
చులకనగా తీసుకుంటున్నావే, ఆ చులకనైన మనసు నీకు కలిగింది కాదు, సాతానుడు నీలో పెట్టి నిన్ను మోసగిస్తున్నాడు. మెళకువగా ఉండాలి. మెళకువ కలిగిన జీవితం మనకు రావాలి. సాధుడా, ప్రాణం పోయేంత వరకు కఠినముగా ఉంటే నరకానికి వెళతావు. మెళకువగా ఉండి నీవు లోబడాలి. మెళకువగా ఉండి ఆయన మాటలు ఆలోచించాలి. మెళకువగా ఉండటం అంటే ఆయన సలహాలు లోపలికి తీసుకోవటం, ఆయన మాటలకు భయపడటం, ఆయన సన్నిధిని గౌరవించటం, ఆయన పనిని మర్యాదగా చేయటం, ఆయన ఘనపరచబడాలి అనే కోరిక నీకు రావటం, అదే మెళకువ జీవితము. ఈ మెళకువ అనేది నీకు వస్తే నీవు శోధనలో పడవు. శోధన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకి. నీ ఇంటిలో నీ పిల్లలు శోధనలో పడితే తల్లిదండ్రులకు అంత తొందరగా చెప్పరు. వాళ్ళ బాధ వాళ్ళు పడతా ఉంటారు. అమ్మో, మా అమ్మకు తెలిస్తే ఏమవుతుందో, మా నాన్నకు తెలిస్తే ఏమవుతాడో అని భయపడి ఆ శోధనలో పడతారు, కానీ వాళ్ళు చెప్పరు నీకు. ఒక ఇంటిలో ఒక వ్యక్తి శోధనలో పడవచ్చు, పడ్డారని తెలియకుండా ఆ ఇంటి వాళ్ళ దగ్గరే మెయింటైన్ చేసుకోవచ్చు. శోధనలో ఆల్రెడీ పడి ఉండారు, పడ్డారు అన్న సంగతి నీకు అర్థం కాదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఆ పరిస్థితి పిగిలిపోయి, ఆ పరిస్థితి పీసులు పీసులుగా అయిపోయి, ఇక ఇది దాయటానికి కుదరదు అనుకున్నప్పుడు అప్పుడు బ్రద్దలవుతుంది, గుండె బాదుకుంటావు. శోధన అనేది ఇలాగూ బాధ పెడతా ఉంటది. దీనిని తప్పుకోవాలి అనంటే, దీనిని జయించాలి అనంటే యేసయ్య అంటున్నాడు, మెళకువగా ఉండండి. చాలా మంది ప్రార్థన చేయించుకునేటప్పుడు వాళ్ళ శరీర అవయవాలు కూడా బాగా దెబ్బతిన్నప్పుడు ఏమిటా అని చెప్పి ప్రార్థనకు వస్తే వాళ్ళల్లో ఉండే అనుమానాలు ఏమిటో తెలుసా? అయ్యా, పలానాప్పుడు పలానా స్థలానికి వెళ్ళాను, ఈ పని చేశాను రహస్యంగా, అప్పటి నుండి నాకు ఈ శోధన అంటారు. పలానా స్థలములో నేను ఎవరికి తెలియకుండా ఇలా మాట్లాడాను, అప్పటి నుండి నన్ను ఇది వెంటాడుతుంది. నేను ఎక్కడికో వెళితే అక్కడ నేను ఇది చేయరాని పని చేశాను, ఎవరికి తెలియదులే అనుకున్నాను, అప్పటి నుండి మా ఇంటిలో ఈ శోధన వచ్చింది. ఇవన్నీ దేవునికి తెలుసు కాబట్టి ముందుగానే చెబుతున్నాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు. ఎవరస్తుడా, నీవు శోధనలో ప్రవేశించకూడదు. ఎవరురాలా, నీవు శోధనలో ప్రవేశించకూడదు. నీ కుటుంబము శోధనలో ప్రవేశించకూడదు. అలాగూ ఉండాలి అనంటే మెళకువ కలిగిన ప్రార్థన, అనగా నిరంతరము ప్రార్థన.
నిరంతరము స్తుతి ఆరాధన, నిరంతరము దేవుని వాక్య ధ్యానము, నిరంతరము సంఘముతో కలిసి ఉండటము, నిరంతరము దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేయటము, నీ నోరు ఎల్లప్పుడూ దేవునికే స్తుతి ఆరాధన చేయటం ద్వారా శోధనలు నీకు రావు. నీవు చేసే ప్రార్థన, నీవు చేసే స్తుతి ఆరాధన నీ చుట్టూ బలమైన కోటలాగా నిలబడుతుంది. నీవు దేవునికి చేసే ఆరాధన నీ కుటుంబానికి ఒక ప్రాకారం లాగా నిలబడుతుంది. శోధన నిన్ను అంటదు, ఏ తెగులు నీ గుడారములోనికి రాదు. సాధుడా, ఇవి తెలియక మెలకువగా ఉండటం చేతగాక శోధనలోనికి వెళ్తున్నావేమో, జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చెప్పండి, మీ నోరారా చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. మెలకువగా ఉండటం నేర్చుకోవాలి. మెలకువగా ఉండటం నేర్చుకోవాలి. మెలకు అంటే ఇంకా చెప్పాలంటే, ఒక చెడు తలంపు నీకు వస్తే దాన్ని ఈజీగా నువ్వు తీసుకొని అశ్రద్ధగా ఉండకూడదు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను శోధించటానికి మొట్టమొదట క్రియారూపంలో రాడు, తలంపు రూపంలో వస్తాడు. సాతానుడికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఒకేసారి నిన్ను శోధనలో, ఒకేసారి నిన్ను పాపంలో పండేవాడు. మొట్టమొదట తలంపు పెడతాడు. ఆ తలంపుకు నువ్వు లొంగితే ఆ తర్వాత ఆకర్షణ పెడతాడు. ఆ ఆకర్షణకు కూడా నువ్వు లొంగితే ఆ తర్వాత క్రియలో పడేస్తాడు. ఇక అయిపోయింది నీ పని. మెలకువగా ఉన్నవారు చేసేది ఏంటంటే, మొట్టమొదట తలంపు పెడతాడు. తలంపు పెట్టగానే అర్థమైపోద్ది, ఓ వీడు సాతానుగాడు వచ్చాడు నా దగ్గరికి, వీడేదో చెడు తలంపు పెట్టాడు. ఏయ్ సైతానా, నాలో నుండి వెళ్ళిపో, నా మైండ్లో నుండి వెళ్ళిపో, నా తలంపులో నుండి వెళ్ళిపో, నీకు నాలో నీకు చోట్లేదు, ఏసునామములో గద్దిస్తున్నానని తలంపు రూపంలోనే కొట్టేస్తావు దాన్ని. ఒకవేళ మెలకు రాకపోతే ఆకర్షణలోకి వెళతావు. ఆకర్షణలో నువ్వు గ్రహించిన, ప్రభువా ఈ ఆకర్షణలోకి నన్ను పడనివద్దని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఆ సాతానుని తోలేస్తాడు. అది మెలకువ అంటే. సోదరుడా సోదరి, ఒకవేళ నువ్వు పాపములో పడి ఉంటే ఈ స్టెప్స్ దాటి వెళ్ళావు. నువ్వు తలంపు రూపంలో వచ్చినప్పుడు నీకు అర్థం కాల, ఆకర్షణ రూపంలో వచ్చినప్పుడు అర్థం కాల, అందుకనే క్రియారూపంలోకి పడిపోయావు, శోధనలో వెళ్ళావు. ప్రభు అంటున్నాడు, ఆ శోధనలో నుండి మరలా వెనక్కి రావాలి, ఆ బాధలో నుండి వెనక్కి రావాలి. ఆదివారం దేవుని సన్నిధిని ఆరాధన చేయకుండా ఆపుచున్న ఆటంకాల నుండి నువ్వు వెనక్కి రావాలి. మెళకువ కలిగిన ప్రార్థన. ఎందుకంటే ఈ మెళకువ కలిగిన ప్రార్థన దేనికి ఉపయోగపడుతుందంటే, ప్రభువుతో ఉండటానికి, ప్రభువుని ఎదుర్కొనుటకు నీకు మెళకువ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. మరి అలాగూ నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? సోదరుడా సోదరి, నీకు అర్థమవుతా ఉందా ఎంత మెళకువగా ఉన్నావో, లేక మెళకువ లేకుండా ఉంటున్నావో నీకు అర్థమవుతా ఉందా? అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెండు విషయాలు ప్రభు చెబుతున్నాడు. ఒకటి, ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెళకువగా ఉండుడి అని అంటున్నాడు. రెండవ మాటగా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఇక మూడో విషయం చూద్దాం.
ఏ విషయములో మనం మెలకువగా ఉండాలి అని అంటే మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో. ఈ మాట అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏ కాలం? ఏ కాలం? ఏ కాలం అండి? మీకు తెలీదా? వర్షాకాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలీదా? వర్షాలు ఏ నెలలో వస్తాయో తెలీదా? మంచు ఎప్పుడు పడుతుందో తెలీదా మీకు? మీరు అనుకుంటారు మాకెందుకు తెలీదయ్యా, మాకంటే ఎవరికి బాగా తెలుసయ్యా అనుకుంటారు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలుసు, మంచు ఎప్పుడు పడుతుందో తెలుసు, ఎండలు ఎప్పుడు వస్తాయో తెలుసు, మాకు అన్నీ తెలుసయ్యా. మరి ఇక్కడేంటి? ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏం కాలం అండి ఈ కాలం? సహోదరుడా, నాకు అన్నీ తెలుసు అనుకోవచ్చు, మంచిదే. అంత జ్ఞానం ఉండటం మంచిదే. ఏ టైంలో ఏం చేయాలో ఎలాగ చేయాలో అన్ని నీకు తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు ఆ కాలం ఎప్పుడొచ్చునో, ఎప్పుడది శోధన ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. సాతానుడు నీ దగ్గరకు వచ్చి శోధించే టైం ఏంటో నీకు తెలీదు. దావీదు దగ్గరకు సాతానుడు మిద్దె మీద ఉన్నప్పుడు వెళ్ళాడు. సంసోను దగ్గరకు సాతానుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. పేతురు దగ్గరకు సాతానుడు చలిమంట కాస్తూ ఉన్నప్పుడు వెళ్ళాడు. అందుకనే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అననీయ సప్పీరా దగ్గరకు సాతానుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వెళ్ళాడు. సాతానుడు ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళతాడో తెలియదు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. సోదరుడా, సహోదరి, సాతానుడు నిన్ను శోధించే కాలం ఏమిటో నీకు తెలియదు. అలాగే ఈ లోకాన్ని నీవు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఎప్పటికైనా ఎప్పుడు విడిచిపెట్టి వెళతావో నీకు తెలియదు. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. మనం ఎవరమయ్యానంటే పరదేశులమండి. ఎవరు మనం? పరదేశులు. అంటే ఈ ఊరోళ్ళం కాదు. మనం ఈ ఊరోళ్ళం కాదు. చెప్పండి అందరూ, మీ ప్రక్కంటి వాళ్ళతో చెప్పండి, మనం ఈ ఊరోళ్ళం కాదని చెప్పండి. నిజంగా చెబుతున్నారా? లేకపోతే సెలేసుకొని ఉంటారా? ఇక్కడే మనం ఈ ఊరోళ్ళం కాదని చెప్పండి. మరి ఏ ఊరోళ్ళు మీరు? యాడ్ నుంచి వచ్చారు మీరు అసలు అని అంటే మనం పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము.
నవయుగ సైనికులం, పరలోక పౌరులం. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులం, దేవుని వారసులం. ప్రియులారా, మనము ఈ లోక వాసులము కాదు. యేసుక్రీస్తు రాకడ కంటండి ఇంకొక గుర్తు ఏమిటి అనంటే, ఇళ్ళు ఎక్కువ కట్టుకుంటారంట. అర్థమైందా? యేసుక్రీస్తు రాకడకు ఇంకొక గుర్తు ఏంటి? ఇళ్ళు బాగా కడతారంట. అది ఏ ఇల్లు అన్నా కావచ్చు, ఇళ్ళు కట్టుకుంటా ఉంటారంట. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కూడా అక్కడి నుంచి రావటం రెడీ అయ్యాడేమో అని అనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనల్ని మనం సిద్ధముగా ఉండాలి. అది ఏ ఇల్లైనా మనం వదిలిపెట్టి వెళ్ళేదే, దాని గురించి మనం ఏమి చింతించని అవసరం లేదు. కానీ ప్రభువుతో నువ్వు ఉంటున్నావా లేదా? ప్రభువుతో నువ్వు గడుపుతున్నావా లేదా? ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయనను కలుసుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా లేదా? అందుకని ఇక్కడ వాక్యంలో చదివాం, ఆ కాలం ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. ఏమంటున్నాడండి? ఆ కాలం. ప్రభునందు ప్రియులారా, మనము ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం ఎప్పుడో మనకు తెలీదు. కానీ నువ్వేం చేయాలి? మెళకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. మెళకువగా ఉండి నీవు దేవుణ్ణి స్తుతించాలి. 3 విషయాలు మనం వింటున్నాం. ఒకటి, ప్రభు ఎప్పుడు వస్తాడో నీవు సిద్ధముగా ఉండాలి, మెళకువగా ఉండాలి. రెండవది, శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. మూడవది, ఆ కాలం ఎప్పుడొచ్చునో తెలియదు గనక మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. మరి అలాగూ నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? అలాగూ నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? అలాంటి మెళకువ కలిగిన జీవితం నాకు కావాలి అని నీవు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? చివరిగా ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఏ విషయాల్లో మనం మెళకువగా ఉండాలి అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండుడి. ఏ విషయాల్లో మెళకువగా ఉండాలంట? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండండి. పట్టుదల కావాలి సహోదరుడా. మారు మనసు పొందాలనే పట్టుదల ఉండాలి. దేవుల్లో ఎదగాలి అనే పట్టుదల ఉండాలి. దానికి చేరాలి అనే పట్టుదల నీలో ఉండాలి. ప్రభువులో నేను ఎదగాలి, బలపడాలనే పట్టుదల నీలో ఉండాలి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండుడి. మరి అలాగూ మెళకువగా ఉంటున్నావా సహోదరుడా, సహోదరి? ప్రభువు నీకు నేర్పిస్తూ ఉన్నాడు, మెళకువగా ఉండండి, మెళకువగా ఉండండి. ఈ మాటలు విన్న తర్వాత అయినా నాకు ఆ మెళకువ నేర్పండి ప్రభువా, ఆ మెళకువ కలిగిన ప్రార్థన నాకు నేర్పండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలు మనం పరీక్ష చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలి అని. పరిశుద్ధాత్మ దేవుడా, మెళకువ కలిగిన జీవితం నాకు దయచేయండి, మెళకువ కలిగిన ఆత్మను మాకు దయచేయండి అని నేను నువ్వు తగ్గించుకుంటావా? ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా, మెళకువ కలిగిన జీవితం మాకు కావాలి.
మెళకువ కలిగిన ప్రార్థన మాకు కావాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువ కలిగిన ప్రార్థన మాకు నేర్పండి అని నువ్వు అడుగుతావా? అందరము ప్రభువుని అడుగుతాము. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ కృపలో బలపరచండి. మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము నడుచుకుని వారముగా చేయండి. మెళకువ కలిగిన జీవితం మాకు మీరు దయచేయండి. ప్రతి విషయములో మిమ్మల్ని స్తుతించుకుని వారముగా. పరలోకాన్ని పోగొట్టుకుంటే మా జీవితం అంతా వృధా అయిపోతుందయ్యా. ఆ విషయంలో మెళకువగా ఉండు వారముగా చేయండి. విన్న మాటలు వీరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మీ వాక్యము వీరిని హెచ్చరించాలి. మీ వాక్యము వీరిని దిద్దాలి. మీ వాక్యము వీరిని ప్రభువుతో కలపాలి. ప్రభువా, అలాంటి మెళకువ కలిగి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండి అని చెప్పారు. అట్టి ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరికి ఇవ్వబడి నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.